జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరవల్లి శంకర్ వెలమ సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్ తర్వాత ఆ కమ్యూనిటీ ఏకమైందా? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు వెలమ పెద్దలు మద్దతు ప్రకటించారా? కాంగ్రెస్లో చేరిన మొదట్లో అంటీ ముట్టనట్లు ఉన్న సామాజిక వర్గం ప్రస్తుతం సంజయ్ను దగ్గరకు తీస్తోందా? తమ ఎమ్మెల్యేకి పార్టీలో ప్రాధాన్యత తగ్గితే ఊరుకోబోమని కాంగ్రెస్కు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంపై ఎలాంటి చర్చ జరుగుతోంది? వెలమ సంఘం అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటి? ఫర్ మోర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీరవల్లి శంకర్ వెలమ సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. భౌతిక దాడులు చేయిస్తాం, కబడ్దార్, కుట్రలు వేసే వెలమల వీపులు విమానం మోత మోగుతాయంటూ వార్నింగ్ ఇవ్వడంపై ఈ కమ్యూనిటీ సీరియస్ గా రియాక్ట్ అయింది. సామాజిక వర్గాన్ని కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించిన అంశం రాజకీయ రగడకు దారితీసింది. హస్తం పార్టీలోని వెలమ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యే శంకర్ తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో సీరియస్ అయింది. ఎమ్మెల్యే శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి వివరణ కోరటంతో క్లారిఫికేషన్ ఇవ్వక తప్పలేదు. ఇటీవల కాంగ్రెస్ లో వెలమలకు దక్కుతున్న ప్రాధాన్యత, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కొందరు కీలక నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించిన అంశాలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. ఇదే కమ్యూనిటీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ లోని కొందరి వ్యవహార శైలిపై సామాజిక ముఖ్య నేతలతో చర్చించారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ దొరల పార్టీ అని గతంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించేవారు. 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఈ పరిణామంపై హస్తం పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వహించడంతో రెడ్డి సామాజిక వర్గం అంటగా నిలిచింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంజయ్ కుమార్ ను మాత్రం వెలమ సామాజిక వర్గంలోని కొందరు దూరం పెట్టారు. రెడ్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతు తెలిపిన సంజయ్ కుమార్ ను మాత్రం తన సొంత సామాజిక వర్గం పూర్తిగా దగ్గరకు తీసుకోలేకపోయింది. అయితే ఇటీవల సంజయ్ కాంగ్రెస్ లో సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సరైన ప్రాధాన్యత దక్కలేదన్న వాదనలో ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు సంజయ్ కుమార్ కేవలం హెలిప్యాడ్ దగ్గరకు వచ్చి బొకే ఇచ్చి వెళ్లిపోయారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభకు గైర్హాజరవటం చర్చనీయాంశంగా మారింది. ఇక ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లా సభకు కూడా సంజయ్ కుమార్ దూరంగా ఉన్నారు. దీంతో సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ లో గుర్తింపు, గౌరవం లేదని ప్రచారం జరిగింది. దీన్ని గమనించిన వెలమ సామాజిక వర్గం జరుగుతున్న పరిణామాలపై కొంత సీరియస్ అయింది. ఇదే సమయంలో వీరవల్లి శంకర్ చేసిన కామెంట్స్ సంజయ్ కు పరోక్షంగా కలిసొచ్చాయి. ఇటీవల జగిత్యాలలో జరిగిన వెలమ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హస్తం పార్టీ సర్కారులో వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు వెళ్లిన సంజయ్ కుమార్ కు ఇటీవల వెలమ సామాజిక వర్గం సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు ఎమ్మెల్యే అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న కొందరు వెలమ పెద్దలు ఇప్పుడు దగ్గరకు తీసుకున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంజయ్ కుమార్ కు ఇటీవల పరిణామాలు పరోక్షంగా మేలే చేశాయనే విశ్లేషణలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో జగిత్యాల జిల్లాతో అటు రెడ్డి, ఇటు వెలమ సామాజిక వర్గాల ఆధిపత్యంపై భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.